సంక్షేమ హాస్టల్లో విద్యను అభ్యసిస్తున్న బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని, కిడ్నాప్ కేసు కూడా పెట్టాలని, విద్యార్థులకు భద్రత కల్పించాలని కోరుతూ సిపిఐ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రాజమండ్రి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు, మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి లావణ్య మాట్లాడారు. సంక్షేమ హాస్టల్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన చాలా సిగ్గుచేటన్నారు. సంక్షేమ హాస్టల్లో బాలికలకు రక్షణ కొరబడిందని అన్నారు. ప్రతి మహిళా సంక్షేమ హాస్టల్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భద్రత, ఆడవాళ్ళకి భద్రత, మహిళలకు భద్రత, మహిళలకు భద్రత, స్టూడెంట్స్ భద్రత, గర్ల్స్ భద్రత, సేవ్ గర్ల్స్, సేవ్ గర్ల్స్, సేవ్ గర్ల్స్, సేవ్ గర్ల్స్, సేవ్ గర్ల్స్, సేవ్ గర్ల్స్, మహిళలకు భద్రత, మహిళలకు భద్రత, సంక్షేమ హాస్టల్ సీసీ కెమెరాలను, సీసీ కెమెరాలను, సీసీ కెమెరాలను, సీసీ కెమెరాలను, సీసీ కెమెరాలను. గోదావరి జిల్లా రాజమహేంద్రవరం గణేష్ చౌక్ ఎదురుగుండా సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం 1 హాస్టల్లో చదువుతున్న ఒక మైనర్ బాలికను ఇప్పటికీ మీరందరూ పేపర్ చూసి ఉంటారు, రేప్ చేయడం జరిగింది. దీనిపై ఒక ఉన్నత స్థాయి విచారణతో పాటుగా మేము మహిళా సమాఖ్య నాయకురాలు లావణ్య, రాంబాబు గారు, కొండలరావు గారు నాయకత్వంలో మొత్తం హాస్టల్స్ కి అలాగే హాస్పిటల్కి వెళ్లి చూసాం. జిల్లాలో ఉన్న ఏ ఒక్క హాస్టల్, మహిళా హాస్టల్ దగ్గర సీసీ కెమెరాలు లేవు. అర్ధరాత్రి ఎవరన్నా దుకాణాలు వచ్చినా ఏం జరిగినా ఒక్క సీసీ కెమెరా లేదు. కనీసం నడి రోడ్లో ఉన్న హాస్టల్స్ కూడా సెక్యూరిటీ గార్డ్స్ లేని పరిస్థితి మనకు కనపడుతుంది. అసలు ఆ అమ్మాయి ఎందుకు బయటకు వెళ్ళింది? దీనికి నిర్లక్ష్యం వహించిన హెచ్డిబోల్ను నిన్న రాత్రి కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఆమెనే కాకుండా రాజమండ్రి ఏఎస్డబ్ల్యూఓ ఎవరైతే ఉన్నారో అతని యొక్క నిర్లక్ష్యం అనేది మనకి కనపడుతుంది. ఆయన్ని కూడా సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. అంతేకాకుండా ఎవరైతే బాధితురాలు ఉందో వెంటనే ఆ దోషుల్ని శిక్షించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్న అన్ని సంక్షేమ హాస్టల్స్ లో భద్రత పెంచాలి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, బాధ్యులైన వారిని శిక్షించాలని కోరుతూ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపడుతున్నాం. మరోపక్క తునిలో కూడా చూసే ఉంటారు. అందుకని మేము ఒకటే కోరుతున్నాం, కేంద్రమే ఒక మానవ వనరుల శాఖ మొత్తానికి ఎడ్యుకేషన్ చేయాలి, అందరినీ